ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాములరికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్. మెడికవర్ వరల్డ్ హెల్త్ డే అవగాహన సదస్సు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మెడికవర్ వైద్యులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ముందు జాగ్రత్తలు. అన్ని రంగాల్లోనూ మున్నూరు కాపులే ముందు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్. కరీంనగర్ జిల్లాలోని అపర భద్రాద్రి ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల మధ్య పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి ఆలయ పురోహితుల వేద మంత్రాల మధ్య పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరంతా కూర్చున్న ఏరియా కూడా వెనకట్టుకోవడం మేము భావిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ మెడికోవర్ వైద్యులు తెలిపారు. వరల్డ్ హెల్త్ డే పురస్కరించుకుని సోమవారం మెడికోవర్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నారని, వ్యాధులు వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ఆలోచించిన ఫలితం ఏమీ ఉండదన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం నుంచి వ్యాయామం వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నియంత్రణ పద్ధతి పాటించాలన్నారు. అనారోగ్యం పాలైన తర్వాత బాధపడే కంటే వ్యాధులు రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. ఫిజికల్, మెంటల్, సోషల్ రిలేషన్స్తో మెరుగైన జీవనం సాధ్యపడుతుందన్నారు. ఇందుకోసం మెడికోవర్ ఆసుపత్రి ప్రజలను ఆరోగ్య విషయంలో చైతన్యపరిచేందుకు వారానికి 2 సార్లు వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మెడికోవర్లో అన్ని స్పెషాలిటీల వైద్యులు కలిగి ఉండి ప్రతి అవయవానికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు. మెడికోవర్ సెంట్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆసుపత్రి అనస్థిషియా డాక్టర్ వినయ్ కుమార్, ఫిజిషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ దిలీప్ రెడ్డి, సూపరింటెండెంట్ రవి మల్లారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరి ఆరోగ్యం బాగుండాలని పెట్టిన డే అని దాని థీమ్ ఒకటి ఉంది, గుడ్ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అని చెప్పి థీమ్ పెట్టారు. వీళ్ళు వరల్డ్ హెల్త్ డే అంటే నేను డాక్టర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక రోగి డాక్టర్ గారికి రావడానికి కారణం శరీరంలో అవయవం పనిచేయకపోవడం, ఇన్ఫెక్షన్ రావడం, అంటే శరీరంలో హ్యూమన్ బాడీలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే రోగానికి ట్రీట్మెంట్ చేసే వ్యక్తి అంటే మామూలుగా
దగ్గర పెట్టుకోండి మైక్ ఇక్కడ పెట్టమన్నారు. సరే. ఓకే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ నాగరాజరావు అండి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, కరీంనగర్ మెడికల్ హాస్పిటల్స్. సో ఇందాక సార్ వినయ్ సార్ చెప్పినట్టు ఈరోజు మనం వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. యూజువల్గా ఏంటంటే ఒక 75 years, ఆల్మోస్ట్ 1950, 1948 నుంచి ప్రతి ఇయర్ యునైటెడ్ నేషన్స్ కావచ్చు, వేరే హెల్త్ ఆర్గనైజేషన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హలో అండి, నా పేరు డాక్టర్ లోకేష్ బీరకాయల, ఇక్కడ కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, కరీంనగర్. సో ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఎందుకు స్పెషల్ డే అంటే ఎవ్రీ ఇయర్ April 7th అనేది వరల్డ్ హెల్త్ డేగా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. సో ఈ ఇయర్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి అందరం మాట్లాడుకున్నట్టు హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్ అని. సో ఏంటంటే మనకి ఈ థీమ్ ఎందుకు పెట్టారంటే ఎస్పెషల్లీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, అంటే న్యూ బార్న్ డెత్స్ అవ్వకుండా, ఇంకోటి డెలివరీ అయిన మదర్స్ డెత్ అవ్వకుండా కేర్ ఎక్కువ తీసుకుంటే మన ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుందండి. సో అందరికీ హెల్త్ గురించి అందరికీ చాలా అవగాహన ఉంది, చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మనం మళ్ళొకసారి మన డైట్ అండ్ లైఫ్ స్టైల్, అంటే మనం తీసుకునే ఫుడ్ ఖచ్చితంగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్. ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఓకే, అంటే సో ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా హెల్తీగా ఉండాలి. దాంతోపాటు సోషల్, లైక్ రిలేషన్స్, పర్సనల్ రిలేషన్స్ విత్ పీపుల్ కూడా ఇంపార్టెంట్. సో దట్ లీడ్స్ టు ద మెంటల్ వెల్బీయింగ్. ఓకే, సో ఫిజికల్గా చూస్తే ఏం చేస్తాం మనం, డైలీ ఎక్సర్సైజ్ చేయడము, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ. సో ఈ కాలంలో ఫుడ్ ఏది బట్టి తినడము ఇవన్నీ కూడా వాటితోటి కొలెస్ట్రాల్ ఎక్కువ కావడము, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ హెల్త్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రివెన్షన్. ప్రాబ్లం రాకముందే దాన్ని అవాయిడ్ చేయాలి. అంటే ఈ హెల్త్ ఇంపార్టెన్స్ని మేము గుర్తించి ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ హెల్త్ టాక్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. మా మీద అన్ని కంపెనీస్ ఎంపవర్మెంట్స్ ఉన్నాయి, అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. మీ ప్రతి ఆర్గన్, మీ ప్రతి సమస్యను ట్రీట్ చేసే డాక్టర్స్ మన కరీంనగర్లో మెడికవర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నారు. ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం, పండగ అని చెప్పని, ఆదివారం అని, రాత్రి అని అట్లాంటిది ఏమి ఉండదు. ఎనీ టైం యూ కెన్ కమ్ టు మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్. థ్యాంక్ యూ సో మచ్. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా కాపువాడకు చెందినటువంటి వాసాల హరీష్ పటేల్ను సోమవారం మంకమ్మ తోటలోని మీకోసం కార్యాలయంలోని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరారు. మున్నూరు కాపు ఐక్యత, సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. రాజ్యాధికారం వైపు మున్నూరు కాపులు పయనించాలని కోరారు. రాష్ట్రంలోని మున్నూరు కాపుల బలం చూపేందుకు మే నెలలో సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలోని మున్నూరు కాపు గర్జనను విజయవంతం చేసేందుకు ఈ నెల 13న నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో సన్నాహక సమావేశం విజయవంతానికి మున్నూరు కాపులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మున్నూరు కాపులందరూ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, అధికారికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలోని మున్నూరు కాపు సంఘం లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఒంటెలు రత్నాకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాసరావు, నాయకులు ఆకుల యాదన్న, తోట కోటేశు, కొప్పుల అజయ్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మొప్పుడి సునీల్, జిల్లా సమన్వయకర్తలు బొల్లం లింగమూర్తి, ఆవుల శ్రీనివాసు, నాయకులు పసుల చరణ్, ఆకుల ఉదయ్, వాసాల మహేష్, రాకం రంజిత్, వాసాల నరేష్, చిందం వెంకన్న, కళ్యాణపు నరేష్, పసుల అభిలాష్ రెడ్డి, కోమటిరెడ్డి సిద్ధార్థ్, మున్నూరు కాపు కుల బాంధవులు పాల్గొన్నారు. కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ నగరంలో సమావేశం జరగడం జరిగింది. దీనికి గాను మరో ముఖ్య అతిథిగా మా మున్నూరు కాపు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఒంటెల రత్నాకర్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి కొప్పుల అజయ్ గారు, అదేవిధంగా యూత్ ప్రధాన కార్యదర్శి సత్యనేని సింగ్ గారు, మరి సమన్వయకర్తలైన మా ముప్పిడి సునీల్ గారు, అదేవిధంగా కాపువాడ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ఆకుల యాదయ్య గారు, మిగతా పెద్దలు
పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మున్నూరు కాపు యూత్ ఉపాధ్యక్షునిగా ఈరోజు వాసాల హరీష్ గారిని మరి రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య గారి ఆదేశాల మేరకు వారిని నియమించడం జరిగింది. మరి వారు ఇక్కడ కరీంనగర్ నగరమే కాదు 33 జిల్లాల్లో కూడా తెలంగాణలో గొప్పగా యువత ముందుకు పోతుంది. ఆ యువతల రాజకీయ చైతన్యం ఉన్న ఏకైక కులం మున్నూరు కాపు కులం కాబట్టి ఆ రాజకీయ చైతన్యం ఉన్న యువతను కూడా ఏకం చేసి మున్నూరు కాపులకు గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల్ జిల్లా నుంచి వెళ్ళి రాష్ట్రానికి అనుసంధానం అవుతున్న ఈ సందర్భంలో మరి వారు యువతనంతా ఒక్కతాటి మీద తీసుకురావాలి. కుల సంఘం అంటే కొన్ని రోజుల ముందు కుల సంఘం అంటే పెద్ద మనుషులది, అది మాకేందనే పరిస్థితి ఉండే. ఇవాళ యువతను మహిళలను కూడా పెద్ద ఎత్తున కుల సంఘంలో మేము చేర్చి వాళ్ళందరితో కూడా కుల సంఘాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 3 రాజకీయ పార్టీలు కూడా మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు కులస్థ దిక్కు చూచే పరిస్థితి వచ్చింది. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న కులం మున్నూరు కాపు కులం. మా ప్రయాణం కూడా రాజ్యాధికారం సైడ్ మేము ప్రయాణం చేస్తున్నాం. ఎవరో వేస్తే వాళ్ళ అరుకునే స్థాయిలో ఇలా మున్నూరు కాపులు లేరు. తప్పకుండా మేము వడ్డించే స్థానంలో ఉన్న మున్నూరు కాపులం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలలో కూడా మున్నూరు కాపులు బలంగా ఉన్నారు కాబట్టి మా ప్రయాణం రాజ్యాధికారం ప్రయాణం చెప్తున్నాం. రాజ్యాధికారం వచ్చిన రోజే మున్నూరు కాపులకు కానీ బీసీ కులాలకు కానీ న్యాయం జరుగుతుందని ఆశించి ఆ రకంగా మేము ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మరి దానిలో కులాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు యువత వైస్ ప్రెసిడెంట్గా వాసాల హరీష్ గారిని నియమించడం జరిగిందని తెలియజేస్తున్నాం. నగరపాలక సంస్థ పరిధిలో గల కొత్తపల్లి వార్డులో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని చిన్నగుట్ట వద్ద గల శ్రీ సచ్చిదానంద స్వామి ఆశ్రమ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా రాములూరి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు చుట్టూ 10-15 గ్రామాల ప్రజలు హాజరై వేడుకలను తిలకించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను ఉత్సవ కమిటీ బాధ్యులు ఏర్పాటు చేశారు. ఋత్వికుల వేద మంత్రోచ్చరణాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణం అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సుమారుగా 30,000 మంది స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ కన్వీనర్ నరహరి నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు బండా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సచ్చిదానందాశ్రమం ఆవరణలో ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ ఏడు కూడా స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. అదేవిధంగా భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణం మాదిరిగానే ఇక్కడ కూడా కళ్యాణ క్రతువును వేద పండితులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో ఆలయ ట్రస్ట్ కన్వీనర్ నరహరి నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు బండా గోపాల్ రెడ్డి, కల్చరల్ ప్రోగ్రాం నిర్వాహకులు ఉదయ్ భాస్కర్, సంగం రాధాకృష్ణ మరియు నాయకులు గోపాల్ రెడ్డి, బోగా సుదర్శన, కిషన్ రెడ్డి, స్వర్గం మునిందర్లతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన సచ్చిదానందాశ్రమం కొత్తపల్లి హవేలి రామాలయం మరి శుద్ధ చైత్ర నవమి మరి స్వామి సీతారామచంద్ర వారి కళ్యాణము ఈ ఆశ్రమ కళ్యాణ మండపంలో అత్యంత అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. భక్తులు ఎంతో అధిక సంఖ్యలో పాల్గొని మరి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో అందరికీ నమస్కారములు. ఇది భద్రాచలం లెక్క స్వామీజీ సేమ్ భద్రాచలం బ్రహ్మోత్సవాలు 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ భద్రాచలం లెక్కనే. సేమ్ భద్రాచలం లెక్కనే 9 రోజులు బ్రహ్మోత్సవాలు కొత్తపల్లిలో జరుగుతుంటాయి. ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్సు, కళ్యాణము, కల్చరల్ ప్రోగ్రామ్సు, అన్నదానము, దర్శనాలు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నరహరి నారాయణ రెడ్డి. జై శ్రీమన్నారాయణ. కొత్తపల్లి పట్టణంలో శ్రీ సచ్చిదానంద ఆశ్రమ ప్రాంగణంలో ఈరోజు సీతారామ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టూ 15 ఊర్ల నుండి అనేక జనాలు, అశేష జనాలు వేల సంఖ్యలో తండోపతండాలుగా ఇప్పటికి కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా భోజన సౌకర్యాలు, అల్పాహారము పొద్దున, ఇప్పుడు మహాప్రసాదము వారికి భక్తులందరికీ కలిగేసినాము. ఇందులో భాగంగా
ఈ కళ్యాణోత్సవం తర్వాత నృత్య ప్రదర్శనలు శ్రీ గౌరవనీయులు పెద్దలు ఈ మా డిఈ గారు ఉదయ్ భాస్కర్ గారు ఆర్ఎన్బి గారు గత 15 సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహంగా వారే స్వయంగా ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ బృందానికి, ఈ యొక్క సంగీత ప్రియులకందరికీ, జనాలకందరికీ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ ఈ స్వామి పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో పల్లకీపై స్వామివారి ఉత్సవమూర్తులకు మండపం వరకు తీసుకుని వచ్చి అభిజిత్ లగ్న ముహూర్తమున కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో సదయ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణంతో మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య తగు ఏర్పాట్లను చేయగా పాత్కాపల్లి ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు వారు భారీ బందోబస్తు నిర్వహించారు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామాయ నమః. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో ఉండేటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వైభవంగానే జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి చాలామంది భక్తులు కూడా వేంచేశారు. కాబట్టి ఇక్కడ శివాలయంలోనే రామచంద్రమూర్తి వేంచేసి ఉంది. ఇక్కడ రామాలయంలో చక్కగా ఆ శివాలయంలో జరిగేటువంటి ప్రతి కార్యంలో కూడా శ్రీరామ రామ 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 అనేటువంటి రామనామంతోనే అక్కడ పట్నాలు బోనాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ రామచంద్రమూర్తికి విశేషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతుడు అని చెప్పేసి మా తాతల దగ్గర నుంచి కూడా ఈ రామచంద్రమూర్తి సేవ చేస్తున్నారు. మా నాన్నగారు చేశారు, తర్వాత మేము చేస్తున్నాం, మా తమ్ముడు మేము కలిసి ప్రత్యేకంగా చేస్తున్నాం. ఇక్కడ రామాలయంలో ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనం అందరికీ కూడా అందాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి. రామచంద్రమూర్తి అంటేనే దాంపత్యపరమైనటువంటి భార్యాభర్తలు బాగుండాలి, అన్నదమ్ములు అనుకూలంగా ఉండాలి, స్నేహబంధం అనుకూలంగా ఉండాలి, సమాజంతో బాగుండాలి, సమాజంలో అందరికీ ఒక కష్ట సుఖాలు అర్థం చేసుకుంటూ అందరూ కూడా బాగుండాలి, కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి రామచంద్రమూర్తి ఇచ్చేటువంటి రామాయణ సందేశం అది. అందరూ కూడా బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీ. విశ్వవ్యాప్తంగా సనాతన ధర్మం ఆచరణలో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని, మతం మారితే హిందువులు మనుగడ సాధించడం అసాధ్యమని అన్నారు రాధా మనోహర్ దాస్ శివానంద స్వామీజీలు. శ్రీరామనవమిని పురస్కరించుకుని హిందూ వాహిని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన మహాశోభాయాత్ర కార్యక్రమానికి విచ్చేసిన వారు మాట్లాడుతూ, విశ్వవ్యాప్తంగా సనాతన ధర్మం ఆచరణలో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని, మతం మారితే హిందువుల మనుగడ సాధించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా సనాతన ధర్మం ఆచరణ దిశగా అనేక దేశాల ప్రజలు ముందుకు వస్తున్నారని, అలాంటి సమయంలోని హిందుత్వాన్ని వదిలి వెళ్లటం మూర్ఖత్వమే అవుతుందని తెలిపారు. బలమైన ప్రాచీన హిందుత్వ మూలాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అనేక ఏళ్ల పాటు హిందూ ధర్మం పట్ల విషాన్ని చిమ్మిన పాలకుల అసలు నిజ స్వరూపం బయటపడుతోందన్నారు. హిందూ ధర్మాన్ని మరిన్ని తరాలకు అందించేలా తమ కార్యాచరణ ఉండబోతోందన్నారు. ధర్మరక్ష కొరకు ప్రతి హిందువు శివాజీ మహారాజ్ వలె పోరాటం చేయవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. హిందుత్వ వ్యతిరేక శక్తుల పీల్చమణచడంలో కీలక భూమిక పోషించాలని వారు సూచించారు. వేలాదిగా హిందూ వాహిని కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాలకు చెందిన నాయకులు తరలి రావడంతో పట్టణ వీధులన్నీ కూడా కాషాయ వర్ణంతో నిండిపోయాయి. సీతామ సమేత శ్రీరాముల వారు, హనుమంతుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభాయాత్రలో ముస్లిం యువకుడు అస్లాం జై శ్రీరామ్ అంటూ హనుమాన్ భక్తులపై పూలు చల్లుతూ స్వాగతం పలకటం అందరినీ ఆకట్టుకుంది. అటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, వేష భాషలు రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మన గతమంతా ఒకటేనన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా. అంగన్వాడీ కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బ్లైండ్నెస్ ప్రివెన్షన్ వీక్ అంధత్వ నివారణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి 6 ఏండ్లలోపు పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని తంగళపల్లి మండలంలోని బస్వాపూర్లో సోమవారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ప్రారంభించారు. వైద్య పరీక్షలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏమైనా లోటుపాట్లు గుర్తించిన పిల్లలకు మందులు అందచేయాలని సూచించారు. ఎక్కువగా ఇబ్బంది పడే విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానాల్లోనే వైద్యం అందించాలని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు పరంకుశం ప్రశాంతాచార్యులు సమక్షంలోని బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ఆలయ కమిటీ చైర్మన్ ఊట్కూరు జనార్దన్ రెడ్డి, రేణుక, మాజీ సర్పంచి గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ సమర్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దొనపాటి వనమాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఊటుకూరి జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచి పారిపల్లి రాజిరెడ్డి, కందుకూరి లక్ష్మీరాజ్యం, ఊటుకూరి మల్లారెడ్డి, కమిటీ సభ్యులు చింతం రఘు, చింతం చంద్రయ్య, చింతం వెంకన్న, చింతం లక్ష్మణ్, పారిపల్లి చిన్నరాజిరెడ్డి, దోనపాటి తిరుపతి రెడ్డి, గొరెటాల వేణు తదితరులు ఉన్నారు. ఓం రాజీవలోచనాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం రాజేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ విక్షమయామి గంగేవి అన్యహదాయ సౌభాగ్యవర్ధనం నిత్యం ధ్యాన ఆవాహనాది షోడశవనత్వే రామచంద్ర భగవానికి చక్రే రక్షా గమ్యమః సమీక్షా రక్షా శ్రీరామనవమి సందర్భంగా మక్తపల్లె శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో మా పంచముఖ ఆలయ కమిటీ తరఫున మరియు గ్రామ పెద్దలు, సర్పంచి, ఉప సర్పంచి, ఇదివరకు గుడి దాతలు, ఇదివరకు మాకు అందరూ సహకరించిన గ్రామ పెద్దలు అందరూ కలిసి చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఇదివరకు పోయిన సంవత్సరం కూడా జరుపుకున్నాం, అంతకంటే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా కమిటీ సభ్యులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ, మాజీ వార్డు సభ్యులు కానీ అందరూ దీనికి సహకరించి మంచి తోడ్పాటు అందించినారు. ఈ ఆలయం అభివృద్ధికి కూడా మేము మా గ్రామస్తులందరూ, పెద్దలు కానీ, చిన్నలు కానీ, ప్రతి ఒక్కరూ, మహిళలు కానీ, సోదరిమణులు ఎవరైనా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. మాకు దీన్ని ధూపదీప నైవేద్యం కింద ఒక అయ్యవారిని నియమించుకున్నట్టుకు గ్రామస్తులంతా కలిసి మాకు కొంత విరాళం కూడా సేకరించడం జరిగింది. అట్టి డబ్బుతోనే మేము కమిటీ వేసుకొని దీంతోనే అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది శ్రీరామనవమి సందర్భంగా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ మక్తపల్లె గ్రామంలో శ్రీ సీతారాముల వారి లోక కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడినది. దీనికి మా గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ కమిటీ ఇచ్చినాం కాబట్టి కమిటీలో అంగరంగ వైభవంగా జరిపినారు. ఆలయ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు మరియు మిగతా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్ రాజిరెడ్డి గారు, సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి గారు, ప్రజలు కలిసి అంతా అంగరంగ వైభవంగా ఈ మక్తపల్లిలో వేడుక జరపబడింది. దీనికి అన్నదాన కార్యక్రమం శ్రీ దొనపాటి వెంకటరెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా భోజనాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుడా మాజీ చైర్మన్ జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మానకొండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో మానకొండూరులోని తన నివాసంలోని జీవి రామకృష్ణారావు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఆయన అభిమానులు భారీ గజమాలతో సన్మానించారు. జీవి రామకృష్ణారావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మాదన రాజేందర్ జీవి రామకృష్ణారావుకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల శ్రీ కోదండ రామాలయంలో త్రిదండి అహోబిల శ్రీ రామానుజ జిఆర్ స్వామి పర్యవేక్షణలో గత 6 రోజుల నుండి శ్రీమద్ రామాయణ ప్రవచనము, యాగశాలలో పూజలు, సుందరకాండ పారాయణ, హవన కార్యక్రమము, గోపూజలతో పాటుగా శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం రోజున ఉదయం పాదుకల పూజ, శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమం, గోపూజతో పూజాది కార్యక్రమాలు ముగిశాయి. ఆదివారం రోజున శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం నగరంలోని సర్కస్ గ్రౌండ్లో 7 ఆలయాల నుండి తీసుకువచ్చిన ఉత్సవమూర్తులకు డోలోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లోని ఈ వేడుకల్లో త్రిదండి అహోబిల జిఆర్ స్వామితో పాటుగా వేద పాఠశాల భవన ఆచార్యులు, ప్రసాదాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల రామాచార్యులు బృందంతో పాటుగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వేడుకలను తిలకించారు. అందరితో ఒక సెంటర్లో డోలోత్సవ కార్యక్రమం చేయాలని స్వామివారి సంకల్పం. సాయంకాలం పూట అయితే అందరు వస్తారు, అందరూ కూడా అన్వయించుకోవడానికి బాగుంటుందనేది స్వామివారు ఆదేశించడం, మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది కూడా సర్కస్ గ్రౌండ్లో ఈ ప్లేస్ లేదని అందరికీ పార్క్ చేసేసారు, లోపల జాగా లేదనుకున్నారు. ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది, ఏ కార్యక్రమమైనా ఇక్కడ చేసుకోవచ్చు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అందరికీ కూడా కార్యక్రమం అయిన తదుపరి భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతాదేవి. సూర్యుడు లేకపోతే కాంతి ఎలా ఉండదో, రాముడు లేకపోతే సీత కూడా ఉండదు. రాముడు కూడా అదే మాట చెప్పాడు, అనన్యాహి మయా సీత
భాస్కరేణ ప్రభాయధ. సీతమ్మ లేకపోతే నేను ఉండను, ఎలా సూర్యుడు లేకపోతే కాంతి ఉండనట్లు అని ఇద్దరు ఒకే పోలిక చెప్తారండి. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు. అసలు శ్రీరామ అంటే ఏమిటండి అర్థం? శ్రియా సహిత రామ, లక్ష్మితో కూడినవాడు రాముడు. ఎప్పుడు ఆవిడతోనే ఉంటాడు కనుక ఆయనకి పేరు రామ అని పేరండి. అందువల్ల రామచంద్రుడు అంటే సామాన్యుడు కాదు ఆయన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాములరికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్. మెడికవర్ వరల్డ్ హెల్త్ డే అవగాహన సదస్సు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మెడికవర్ వైద్యులు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ముందు జాగ్రత్తలు. అన్ని రంగాల్లోనూ మున్నూరు కాపులే ముందు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.